బాక్సాఫీస్ దగ్గర బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో అల్టిమేట్ క్రేజ్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత వరుసపెట్టి పాన్ ఇండియా మూవీస్ ను చేస్తూ తన రేంజ్ ను సినిమాకి పెంచుకుంటూ ఇతర ఇండస్ట్రీలలో కూడా స్ట్రాంగ్ మార్కెట్ ను దక్కించుకుంటూ దూసుకుపోతూ ఉన్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలలో యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD అల్టిమేట్ కలెక్షన్లతో అన్ని చోట్ల దుమ్ము లేపగా రీసెంట్ గా సినిమా 500 కోట్ల మమ్మూత్ గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసేసి సంచలనం సృష్టించగా టాలీవుడ్ తరపున ఆల్రెడీ ఎవ్వరికి అందనంత ఎత్తులో దూసుకుపోతున్న ప్రభాస్ ఇప్పుడు 4 సార్లు 500 కోట్ల గ్రాస్ మార్కును అందుకొని చరిత్రకెక్కే రికార్డును నమోదు చేశాడు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా మరే హీరో ప్రభాస్ దరిదాపులోకి కూడా లేడంటే తన డామినేషన్ పవర్ ఏ విధంగా ఉందో సౌత్ లో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా 500 కోట్ల గ్రాస్ మార్క్ విషయానికి వచ్చేసరికి ఇండియా వైడ్ గా కూడా ప్రభాస్ సంచలన రికార్డుని ఇప్పుడు నమోదు చేశాడని చెప్పాలి. 4 సినిమాలతో ప్రభాస్ టాప్ లో ఉంటే ఆమీర్ ఖాన్ 3 సినిమాలతో, సల్మాన్ ఖాన్ 3 సినిమాలతో తర్వాత ప్లేస్లలో నిలిచారు. ఆమీర్ ఖాన్ కి ఒక సినిమా ఎక్స్టెండెడ్ క్యామియో అవ్వడం, అది చైనాలో ఎక్కువ వసూలను సాధించడంతో ఆ సినిమా కూడా కలిపితే 4 సినిమాలు అవుతాయి. కానీ మెయిన్ లీడ్ లో నటించిన సినిమాలు మాత్రం 3 మాత్రమే 500 కోట్ల మార్కును దాటాయి. ఓవరాల్ గా ప్రభాస్ మాత్రం ఇప్పుడు 4 సార్లు 500 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి ఇండియాలో ఎవ్వరికి అందనంత ఎత్తులో దూసుకుపోతూ సామి శిఖరం అనిపించుకునే రేంజ్ రికార్డులతో దూసుకుపోతూ ఉన్నాడు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.